అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంబార్కేషన్ పాయింట్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ ఎంబార్కేషన్ పాయింట్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదర సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా దారుణం. ఎందుకంటే దశాబ్దాలుగా మనం చూసాం, మన రాష్ట్రానికి సంబంధించిన హాజీలన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఆ రోజు సమైక్య ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్గా ఉన్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం. మరి అక్కడి నుంచి పవిత్ర హజ్ యాత్రకు మరి ముస్లిం సోదర సోదరులందరూ కూడా మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళే పరిస్థితి ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి అదే హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే హజ్ యాత్రకు వెళ్ళే హాజీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించని పరిస్థితి మనం గతంలో చూశాం. నేను 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. మరి ఆ 5 ఏళ్ళు కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి సంవత్సరము మరి హజ్ యాత్రకు వెళ్ళే హజ్ యాత్రికులను పరామర్శించడానికోసం, పలకరించడానికోసం మరి నేను హైదరాబాద్కు వెళ్ళేవాడిని. మరి అక్కడ చూస్తే వసతులు ఎక్కడ కూడా సమకూర్చుకోకుండా మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళుతున్న హాజీలకు మరి 2వ స్థాయి హాజీలుగా పరిగణించి మరి వాళ్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించని పరిస్థితి. మరి 2019లో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడము, మరి అల్లా యొక్క ఆశీస్సులతో మన ప్రియతమ నాయకుడు మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నాకు మంత్రివర్గంలో అవకాశం రావడము, నేను మైనార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2019లో హజ్ యాత్ర జరిగింది. మరి ఆ హజ్ యాత్ర కూడా మరి హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి మన రాష్ట్రానికి సంబంధించిన హాజీలు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. మరి నేను ఒక మంత్రి హోదాలో మరి ఆనాడు అక్కడ పర్యటించడం జరిగింది. మరి అక్కడ సంబంధించిన మంత్రివర్యులతో మాట్లాడడం జరిగింది, మరి తెలంగాణ మంత్రివర్యులతో, మరి అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన హజ్ కమిటీ చైర్మన్ గారితో కూడా మరి ఆనాడు మాట్లాడడం జరిగింది. ఎంత మాట్లాడినా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన హాజీలకు సరైన సౌకర్యాలు కల్పించలేదని చెప్పి కూడా మరి ఆ రోజు మనం గ్రహించడం జరిగింది. మరి ఆనాడు హజ్ కమిటీ చైర్మన్గా కూడా మన గౌసుల్ ఆజం గారు ఉన్నారు. మరి నేను ఆయన కూడా మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆనాడు ఒకటే నేను ఆ రోజు పూనుకోవడం జరిగింది, మన రాష్ట్రం విడిపోయింది, ఈ రాష్ట్ర విభజనానంతరం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా మన రాష్ట్రానికి అనేది మనకు ఎంబార్కేషన్ పాయింట్ ఎంతో అవసరము. ఖచ్చితంగా మన రాష్ట్రానికి సంబంధించిన పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే హాజీలకు మన రాష్ట్ర ప్రభుత్వమే మన ఎంబార్కేషన్ పాయింట్ నుంచే రాబో సంవత్సరాల్లో ఇక్కడి నుంచే పంపించాలని మరి ఆ రోజు పూనుకొని మరి ఆనాటి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక ఎంబార్కేషన్ పాయింట్ ఎంతో అవసరం అని చెప్పి భావించి మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడి మన రాష్ట్రానికి ఒక ఎంబార్కేషన్ కావాలని చెప్పి మరి దాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఆ ఎంబార్కేషన్ పాయింట్ 2020లో మనకు కేంద్ర ప్రభుత్వం ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా 22 ఎంబార్కేషన్ పాయింట్లు ఇప్పటికే నడుస్తున్న పరిస్థితిలో 23వ ఎంబార్కేషన్ పాయింట్గా కేంద్ర ప్రభుత్వం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు మరి ప్రకటించడం జరిగింది. తద్వారా భవిష్యత్తులో మరి పవిత్ర హజ్ యాత్ర జరిగితే మన రాష్ట్ర హాజీ సోదర సోదరులందరూ కూడా మరి ఆ విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్ళే అవకాశం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మనం చూసాం 2020లో మరి కోవిడ్ మహమ్మారి రావడము, మరియు 2020లో మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా అతలాకుతలమైన పరిస్థితుల్లో మరి 20లో హజ్ జరగలేదు. మరి అదేవిధంగా 21లో కూడా మరి హజ్ జరగలేదు. 2 సంవత్సరాలు హజ్ జరగకపోవడము, మరి 2022లో కూడా జరుగుతాదా లేదా అనే అనుమానాస్పదమైన పరిస్థితుల్లో మరి ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈ కోవిడ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.